దాదాపు 5,000 మందితో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. గత 20 రోజుల నుంచి ఈ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాదాపు 3,500 మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే వాకిన్లో కానీ దాదాపు 1,500కు పైగా వస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే మా నారా లోకేష్ గారు అయితేమి, మేము 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కాలంలోనే 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని రావడం జరిగింది మా లోకేష్ బాబు గారు. ఫార్మా అయితేమి, ఐటీ సెక్టార్ అయితేమి, ఇలాంటి రక్షణ రంగం అయితేమి, సోలార్ అయితేమి, అలాగే విండ్ పవర్ అయితేమి, ఇలాంటివి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఈరోజు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో దాదాపు 7.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది కేవలం 1 సంవత్సరం కాలంలోనే. ఇంకా మా గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఈ 4 ఏళ్ళు కాకోకుండా వచ్చే 10 ఏళ్ళు కానీ మేము అధికారంలో ఉంటాం. ఈ 4 ఏళ్లలోనే దాదాపు 20 లక్షలు ఏవైతే మేము చెప్పామో ఆ ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పి తెలియజేసుకున్నాము. అవే కాకుండా అనంతపురం జిల్లాలో వెనుకబడిన జిల్లా, దీనికి కానీ ముఖ్యమంత్రి వర్యులు ఒక నిర్దిష్ట ప్రణాళికలతో ఉన్నారు. ఇంటింటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు చేయాలని చెప్పేసి ఒక ప్రణాళికతో ఉన్నారు. అలాగే అనంతపురం జిల్లాని హార్టికల్చర్ హబ్గా, అలాగే ఆటోమొబైల్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. అలాగే సోలార్ ప్రాజెక్టులు అయితే ఏమి, అలాగే విండ్ ప్రాజెక్టులు అయితే ఏమి, చాలా వరకు మొన్న నారా లోకేష్ గారు 22,000 కోట్ల రూపాయలతో సోలార్ ప్లాంట్ ఇక్కడ గుత్తిలో ఓపెన్ చేయడం జరిగింది. అనేకమైనటువంటి ప్లాంట్లు వస్తున్నాయి త్వరలో. చాలా వరకు అగ్రిమెంట్లు కానీ అయిపోయినాయి అనంతపురం జిల్లాలో. ఏదైతే అనంతపురం జిల్లా వెనుకబడిందో యువతకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.